ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF నిధులు 1,60,00,000 రూపాయలతో నవీకరించిన కొత్తపేట మండలం వానపల్లి శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారి ఆలయ రాజగోపురం ముఖమండపాల ప్రారంభోత్సవ ప్రాకార మండప శంకుస్థాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్ రామం, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్లకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చిర్ల, నేమాని భాస్కర్ రామంలు పల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, CGF గ్రాంట్ ద్వారా నియోజకవర్గంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణానికి 1,60,00,000 రూపాయలతో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చివేయడం జరిగిందని, పులిదిండి మీసాల వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి 75 లక్షల రూపాయలు, వాడపాలెం మారమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి 1,35,00,000 రూపాయలు, గోపాలపురం శైవ వైష్ణవ ఆలయాలకు 1,25,00,000 రూపాయలు, తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నుండి 47 దేవాలయాలకు 4,70,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించుకుని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఒకసారి చూడండి, ఎమ్మెల్యే ఒకసారి చూడండి. శాస్త్రి శర్మ గారు గంగాధర్ గారు కొంచెం అరక్కోండి, గంగాధర్ గారు కొంచెం అరక్కోండి. అందరూ
మరి వారి వాడపరం దేవతల్లో మారమ్మ తల్లి దేవతలని కూడా మరి దేవత ఆశీర్వదించింది. మంచెత్తనే ₹1,30,00,000 నిన్ననే శంకుస్థాపన చేశాం. పనులు జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా వాడపాడు గ్రామానికి కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారి జగన్ కూడా ఆశీర్వదించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ₹1,30,00,000 మరి వాడపల్లి మారమ్మ తల్లి దేవతలను కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా నిర్మించమని తీసుకున్నాం.